ఇకపై ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన పని ఉండదు. ఈ మేరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాథమిక సంస్థ UIDAI త్వరలో కొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ యాప్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ వంటి ఫీచర్ల ఆధారంగా పనిచేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త ఆధార్ మొబైల్ యాప్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆధార్ యాప్తో పోలిస్తే రీడిజైన్ చేసిన ఇంటర్ఫేస్ను ఇది కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం కొత్త యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉందని, త్వరలో దేశవ్యాప్తంగా డిజిటల్ ఆధార్ కార్డు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త యాప్లో మొత్తం ప్రక్రియ ముఖ ప్రామాణికీకరణ సహాయంతో అంటే ఫేస్ రికగ్నిషన్తో జరుగుతుందని మంత్రి తెలిపారు. మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ ప్లాట్ఫామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన స్వయంగా కొత్త ఆధార్ యాప్ గురించి వివరించి ఒక చిన్న వీడియోను పోస్ట్ చేశారు. ఆయన కొత్త ఆధార్ యాప్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ ఐడి ప్రామాణికీకరణ గురించి చెప్పారు. దీంతోపాటు ఆయన 9 భౌతిక కార్డులు మరియు 9 ఫోటో కాపీలు వంటి పదాలను ఉపయోగించారు. వెరిఫికేషన్ సమయంలో ఆధార్ యాప్తో స్కాన్ చేయటం ద్వారా సులభంగా పని పూర్తి చేయొచ్చు. ప్రస్తుతం UPI లాంటి చెల్లింపుల క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తున్న తరహాలోనే ఇది కూడా పనిచేయనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల అత్యంత సురక్షితంగా, సులభంగా ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని మంత్రి వెల్లడించారు. కొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ప్రజలు తమ మొబైల్ ఫోన్ ద్వారా ఆధార్ను షేర్ చేసుకోవచ్చని తెలిపారు. ఇది అన్ని చోట్ల అన్ని పనులకు ఉపయోగించవచ్చని, చేతిలో ఆధార్ కార్డును పట్టుకెళ్లాల్సిన పని ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఆధార్ కొత్త యాప్ల ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. కొత్త ఆధార్ యాప్ ద్వారా ఫేస్ ఐడి, క్యూఆర్ స్కానింగ్ ద్వారా డిజిటల్ వెరిఫికేషన్ జరుగుతుంది. కొత్త ఆధార్ యాప్తో వినియోగదారుల అనుమతి లేకుండా డేటా షేర్ చేయటం జరగదు. గోప్యత పెరుగుతుంది. ధృవీకరణ కోసం ఫోటో కాపీని అందించాల్సిన అవసరం ఉండదు. హోటళ్లు, విమానాశ్రయాల్లో ఫోటో కాపీలను అందించాల్సిన అవసరం ఉండదు. కొత్త ఆధార్ యాప్తో మోసానికి అవకాశమే ఉండదు.